షుగర్ పేషెంట్స్ మండే నుంచి సండే 7 days తినే బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఈ వీడియో ద్వారా చూద్దాం. సండే 2 to 3 eggs బాయిల్డ్ ఎగ్స్ తినచ్చు. ఎగ్స్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ప్రోటీన్స్ ఒక ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది. సో ఎగ్స్ తినడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి ప్రోటీన్ కంటెంట్, అమైనో యాసిడ్స్ అన్నీ వస్తాయి కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ట్యూస్డే పెసరట్లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా బాగా హై ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది ఎక్కువ స్పైక్ అవ్వదు. వెనస్డే ఓట్స్ ఉప్మా. ఓట్స్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ ఓట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఇవి ఈజీగా అరుగుదల అవ్వవు కాబట్టి షుగర్ స్పైక్స్ అనేవి తక్కువ ఉంటుంది దీంట్లో. థర్స్డే రాగి జావా. రాగి కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దీంట్లో ప్రోటీన్ కంటెంట్, కాల్షియము, ఐరన్, మినరల్స్ అన్నీ అధికంగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్కి రాగి జావా చాలా యూస్ఫుల్ ఉంటుంది. రాగి వచ్చేసి 2 to 3 spoons మాత్రమే యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే షుగర్ అనేది మళ్ళీ స్పైక్ అవుతుంది. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మిల్లెట్ దోశ, సాటర్డే మిల్లెట్ ఇడ్లీ తినచ్చు. మిల్లెట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఈ మిల్లెట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటాయి. సో షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వదు. సండే అలసందలు, కొన్ని ఏరియాల్లో బొబ్బట్లు అని కూడా అంటారు. అవి రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే ఉడకబెట్టుకొని తినాలి. ఇదేంటంటే అలసందల్లో ప్రోటీన్ కంటెంట్ హై ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో ఇవి 7 బ్రేక్ఫాస్ట్ ఐడియాస్. థ్యాంక్ యూ.